హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటర్ పనీర్ తయారు చేద్దాము. ఒక ప్యాన్ పెట్టండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్. పనీర్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉండాలి. ఈ పనీర్ ముక్కలను ఫ్రై చేద్దాము. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు తిప్పండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసేద్దాం. ఈ పన్నీర్ ముక్కలను గోరువెచ్చటి నీటిలో ఉంచండి. ఒక ఇంచ్ అల్లం వెల్లుల్లి 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 ఆనియన్ పొడుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడాలి. కట్ చేసుకున్న టొమాటోలు 3 పెద్ద సైజువి, సాల్ట్ కొద్దిగా. టొమాటోలు మెత్తబడాలి. టొమాటోలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ టొమాటో పేస్ట్ చేసుకున్నాను. పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, 6 లవంగాలు, దాల్చిన చెక్క 2 తుంచుకోండి, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి 1, యాలక్కాయల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పేస్ట్ చేసుకున్న ఆనియన్ టొమాటో, ఆయిల్ పైన తేలే వరకు కుక్ చేసుకోండి, వండుకోండి. కొద్దిగా పసుపు, పైన ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఇది మీగడ పాల మీద 2 స్పూన్లు వేసుకోండి. బాగా కలిపేసేయండి. 1 కప్పు ఫ్రోజన్ బఠానీలు, 3 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, నూనె మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్, దీనిలో వాటర్ సగం వరకు తగ్గాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది, వాటర్ కూడా తగ్గాయి. ఇప్పుడు దీనిలో పనీర్ వేసేద్దాం. సాల్ట్ టేస్ట్ ఇందాక కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాం. చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కస్తూరి మేథి పౌడర్. మొత్తం మిక్స్ చేయండి. సిమ్ ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 1 కప్పు వాటర్, 2 నిమిషాలు కుక్ చేసుకోండి. కొరియాండర్ లీవ్స్, మటర్ పనీర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. సర్వింగ్ బౌల్లో తీసేద్దాము. ఈ మటర్ పనీర్ ఫుల్కాలో, రోటీలో, చపాతీలో చాలా టేస్ట్గా, అన్నంలో కూడా తినవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.